పాలు పెరుగుకోవాలంటే జనవరి 1 ఏమిటంటాం? ఎవరికి? ఏంటిది? ఏం చేయాలి ఆ రోజు? ఏం చేయాలి ఆ రోజు? కేక్ గడిచడం కాదు, తాగి తందనం ఆడాలి. ఇది చేసింది చూడండి. అదొక పండగనా? రెండవది, అది ఎప్పుడు వస్తుంది? పుష్యమాసంలో వస్తుంది మనకి, జనవరి నెల. పుష్యమాసం అంటే శూన్యమాసము, ఏ పండగలు ఉండవు, ఒక సంక్రమణ తప్ప. మరి మనకి ఎట్లా పండుగ? ఇంకా ఏమేమి తెచ్చుకున్నాం? బర్త్డే తెచ్చుకున్నాం, వ్యాలంటైన్ డే తెచ్చుకున్నాం, మదర్స్ డే తెచ్చుకున్నాం, ఫాదర్స్ డే తెచ్చుకున్నాం. ఇక కొత్తగా వచ్చింది ఇప్పుడు టాయిలెట్ డే అంట. చూడండి, ఇంటర్నేషనల్ టాయిలెట్ డే మామూలుది కాదు. ఏమి దీని నుంచి మనం సాధన చేస్తున్నామంటే, మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బతకాలి, ఒక వ్యసనానికి గురి చేసినటువంటి కార్యక్రమాన్ని పెట్టాడు. దానికి మనము లోబడున్నాం. ఏం చేస్తున్నాం మనం ఆ రోజు బర్త్డే పేరుతోటి? వాడికి మంచిగా పాపకు కానీ బాబుకు కానీ పాశ్చాత్య వేషాలు వేస్తున్నాం. ఏదో సినిమా యాక్టర్ల లాగా బాలీవుడ్ డాలీవుడ్ డ్రెస్సులు వేస్తారు. వాడి ముందర మంచిగా ఒక టేబుల్ పెడతారు. దాని మీద ఏం పెడతారమ్మా? కేక్. కేక్ మీద ఏం రాయిస్తారు? కానీ వీడిని వాడి ప్రతిరూపాన్ని మొత్తం ముందర పెడుతున్నారు. దాని మీద క్యాండిల్ పెడుతున్నారు. తెలుగులో ఏమంటారమ్మా వాటిని? దీంతో తయారు చేస్తారు. అగో కొవ్వొత్తి. దీంతో తయారు చేస్తారు. కొవ్వుతో చేసేది కొవ్వొత్తి. ఎక్కడికి పోతున్నాం మనము? అంత పాకిస్తాన్లో పుట్టాము మనం. ఏమన్నా కొవ్వుతో చేసేవి కొవ్వొత్తులు. ఏ కొవ్వు తెలుసా మీకు? 170% కంటే ఎక్కువ కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. కొవ్వొత్తులు వెలిగించామంటే గోమాత హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే గ్యారంటీ. మంచిగా వెలిగిస్తారు ఒకరు. ఎన్ని సంవత్సరాలు కొవ్వొత్తులు? వాడు మంచిగా సూటు బూట్ వేసుకుని వస్తాడు, లేకుంటే పాప మంచిగా జీన్ ప్యాంట్ వేసుకుని వస్తుంది. ఉఫ్ అని ఆర్పిస్తుంది. ఆర్పేసిన తర్వాత ఏం చేస్తుంది? మంచి పదునైన చాకు తీసుకుంటుంది. చాకు తీసుకొని ఆ పాప కానీ బాబ కానీ వాడు ముక్కలు వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. చక్క 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 చక్క. ఇదా? ఎక్కడికి పోతున్నాం? ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించేయండి. మీకు ప్రత్యక్ష ప్రమాణం చెప్తా. దీపం ఆరితే ఏమిటి నష్టం అనేది? మీరందరు సినిమాలు చూస్తారు కదమ్మా, టీవీలో సీరియల్ చూస్తారు కదా. ఏం సీరియల్? పాతవి నాకు తెలుసు. కాణిపాకం, చక్రవాకం, మొగల రేకులు, పూత రేకులు. ఇప్పుడు కార్తీక ఉందా పోయిందా? అబ్బా, అది పోతే మనమంతా కూడా కోమాలోకి వెళ్ళిపోతాం. కోమాలోకి వెళ్ళిపోతాం. సినిమాలో కానీ సీరియల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా గృహంలో ఎవరైనా స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే, సాంకేతికంగా అందరికీ తెలియాలంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. మనం ప్రత్యక్ష కళతో చూసిన విషయం ఇది. మరి అట్లాంటి దీపం ఆరిపితే అశుభం అని తెలిసి కూడా వాడి పుట్టిన డే, బర్త్డే పేరుతోటి అన్ని దీపాలు ఆర్పిస్తున్నాడు. ఎంతమందిని పైకి పంపిస్తున్నారమ్మా మీరు ఇంట్లో వాళ్ళని? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క? ఎవడో చేస్తున్నాడు, మనకెందుకు అది? మనకు లాభం కావాలా నష్టం కావాలా అంటే లాభం అంటారు అందరు. మరి వాడి ముక్కలు చేసుకోవడము, దీపాలు ఆర్పడము, రెండు అనర్థాలు చేస్తున్నారే. పుట్టిన పెళ్లి రోజప్పుడు కూడా అదే చేస్తున్నారే. ఇదా? అందుకనే దినదిన గండం నూరేళ్ళు ఆశ గుర్తు పెట్టుకోండి. కేకు కొయ్యొద్దని చెప్పను, కేకు కొయ్యండి. అయితే